హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైల్వే ఏఎల్పి అలాగే టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి సిలబస్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ఉందండి. ఆ టాపిక్లో మనకి ఫండమెంటల్ ఫిజిక్స్లో ఉన్న చాప్టర్ హీట్ అండ్ టెంపరేచర్. అయితే ఈ హీట్ అండ్ టెంపరేచర్ గురించి మనం లాస్ట్ 2 క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మీకు కంప్లీట్గా ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ చాప్టర్లో టెంపరేచర్ స్కేల్స్ అండ్ ఇట్స్ రిలేషన్స్ అండి. అసలు ముందు మనం టెంపరేచర్ స్కేల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏదైనా బాడీ కానీ, లేదా ఏదైనా ఒక సబ్స్టెన్స్ కానీ, లేదా ఇంకా ఏదైనా ఇండస్ట్రీస్లో కొన్ని సబ్స్టెన్స్ కొన్ని ఆబ్జెక్ట్స్కి సంబంధించిన టెంపరేచర్ తెలుసుకోవడం కోసమని మనం కొన్ని డివైజెస్ అనేవి యూజ్ చేస్తామండి, ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని మనం థర్మామీటర్స్ అంటాం. అయితే ఆ థర్మామీటర్స్లో కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ ఉంది, అది 0 నుంచి స్టార్ట్ అయితే ఫారెన్హీట్ స్కేలు 30 డిగ్రీస్ ఫారెన్హీట్ నుంచి స్టార్ట్ అయ్యిద్దండి. సో ఇట్లా ఈ స్కేల్స్ని ఇలా మనకి కొన్ని విధాలుగా డివైడ్ చేశారండి. వాటిని మనం టెంపరేచర్ స్కేల్స్ అంటాం. అయితే వీటిలో మనకి చాలా రకాలు ఉన్నాయండి, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది 4 టెంపరేచర్ స్కేల్స్ అనేవి ఉన్నాయండి. అవి ఒకటి సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ స్కేల్ అంటాం. అలాగే రెండోది ఫారెన్హీట్ స్కేల్ అండి. అలాగే మూడోది వచ్చేసి ర్యాంకిన్ స్కేలు, అది కెల్విన్ స్కేలు. అలాగే నాలుగోది వచ్చేసి ర్యాంకిన్ స్కేల్ అండి. ఈ 4 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా మనల్ని వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుందండి. అయితే ఫస్ట్గా మనం సెల్సియస్ స్కేల్ గురించి తెలుసుకుందాం. అలాగే మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసమని డిస్ప్లే మీద ఒక ఫోటో చూపిస్తున్నాను, చూడండి. మనకి ఇక్కడ డిస్ప్లే మీద కనపడుతున్న ఈ ఫోటో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ కనపడుతున్న సెల్సియస్, అలాగే ఫారెన్హీట్ స్కేలు, అలాగే సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేలు, అలాగే ర్యాంకిన్ స్కేల్ గురించి మీకు చెప్పాను. అయితే ఈ ఇమేజ్లో ఇంకా రిమర్ స్కేల్ అని కూడా ఉంది, చూడండి. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగే అవకాశం ఉంది. అయితే ముందుగా మనం సెల్సియస్ స్కేల్ గురించి తెలుసుకుందాం, చూడండి. సెల్సియస్ స్కేల్ మీరు పాయింట్స్ రాసుకోవాలండి దీని గురించి. సెల్సియస్ స్కేల్ అనేది -273.15 డిగ్రీస్ మినిమం టెంపరేచర్ దాకా సెల్సియస్ స్కేల్ యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. అర్థమైందండి? సెల్సియస్ స్కేల్ యొక్క టెంపరేచర్ రేంజ్ -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంతవరకు మనం మెజర్ చేయొచ్చు సెల్సియస్ స్కేల్ నుంచి. అంటే దీని రేంజ్ ఇంత అని. అయితే ఈ సెల్సియస్ స్కేల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ చూడండి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ సెల్సియస్ స్కేల్ మీద 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే రూమ్ టెంపరేచర్ అనేది 21 డిగ్రీ సెంటిగ్రేడ్లో సెల్సియస్ స్కేల్ మీద ఉంటుందండి. అయితే హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఈ సెల్సియస్ డిగ్రీస్ యూజ్ చేసి మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ని 37 డిగ్రీస్ అని నమోదు చేయడం జరిగింది. అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కనుక చూసుకుంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉంటుందండి. సెల్సియస్ స్కేల్లో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ 4 పాయింట్లు మీరు ఒక రిటర్న్ పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ 4 పాయింట్లు ప్రతి టెంపరేచర్ స్కేల్లోనూ మీరు చూసుకోవాలండి. ఈ లీస్ట్ టెంపరేచర్ ఏదైతే ఉందో -273.15 సెల్సియస్ స్కేల్లో దాన్ని మనం అబ్సల్యూట్ జీరో అంటాం. సెల్సియస్ స్కేల్లో అబ్సల్యూట్ జీరో వాల్యూ వచ్చేసి -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్హీట్ స్కేల్లో -459.87 డిగ్రీస్ ఫారెన్హీట్. అది మరి కెల్విన్ స్కేల్లో ఎంత అంటే 0 కెల్విన్ అండి. అబ్సల్యూట్ జీరో వచ్చేసి 0 కెల్విన్. మరి ర్యాంకిన్ స్కేల్లో 0 డిగ్రీస్. ఈ రెండు కొంచెం దగ్గరగా ఒకేలాగా ఉంటాయండి. అయితే మనకి రీమర్ స్కేల్ -218.52 డిగ్రీస్ రీమర్స్ అండి. ఈ ఇమేజ్ మీరు చక్కగా
క్లియర్గా అర్థం చేసుకోవడానికి స్కేల్స్ గురించి ఉపయోగపడుతుందని నేను ఇక్కడ డిస్ప్లే చేశానండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ కెల్విన్ స్కేల్ అని అడగంగానే మీరు వెంటనే కెల్విన్ స్కేల్లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ ఎంత అంటే 373.15 కెల్విన్స్ అని చెప్పేయాలండి. సో దీనికి మీరు బై హార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కేల్స్ని. అయితే ఒకసారి చూడండి మీరు ఈ స్కేల్స్లో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది 0 degrees ఉంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది ఫారెన్హీట్ స్కేల్లో 32 degrees, అలాగే కెల్విన్ స్కేల్లో 273, అలాగే ర్యాంకిన్ స్కేల్లో 491.67, అలాగే రీమర్ స్కేల్లో 0 degrees ఉందండి. టెంపరేచర్ రేంజెస్ కూడా చూసుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్కి సెల్సియస్ స్కేల్లో 100 degrees సెంటిగ్రేడ్ ఉంటే ఫారెన్హీట్ స్కేల్లో 212 degrees సెంటిగ్రేడ్, అలాగే కెల్విన్ స్కేల్లో 373.15 కెల్విన్, అలాగే ర్యాంకిన్ స్కేల్లో 671.67 degrees, అలాగే రీమర్ స్కేల్లో 80 degrees సెంటిగ్రేడ్, 80 degrees రీమర్స్ అనేది ఉందండి. అయితే ఈ ఈ 5 పాయింట్స్ మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 5 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఏ పాయింట్స్ అండి అవి? బాయిలింగ్ పాయింట్ 1, అబ్సల్యూట్ 0, అబ్సల్యూట్ 0, అలాగే రెండవది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అలాగే మూడోది రూమ్ టెంపరేచర్, అలాగే నాలుగవది హ్యూమన్ బాడీ టెంపరేచర్, ఐదవది వచ్చేసి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఈ ఐదింటి గురించి ఈ 5 స్కేల్స్లో మీకు డేటా అనేది తెలియాలండి. సెల్సియస్ స్కేలు అంటే ఇక్కడ పైన ఇమేజ్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్రిపేర్ అయిపోవాలండి. వెంటనే ఏం అడిగినా సరే మీకు ఈ ఇమేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను గబాల్ని అడుగుతాను, వాట్ ఈస్ ద హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ ర్యాంకిన్ స్కేల్ అంటే మీరు వెంటనే 558.27 degrees అని చెప్పాలండి. అంత బైహార్ట్ చేసి ఉంచుకోవాలి మనం. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ టెంపరేచర్ అనేది ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్లో మనకి 27 degrees సెంటిగ్రేడ్ ఉంటే అది ఫారెన్హీట్ స్కేల్లో ఎంత ఉంటుంది అనేది మనం చెప్పగలగాలి. దానికి కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సెల్సియస్ స్కేల్ టు కెల్విన్ స్కేలు, కెల్విన్ స్కేల్ టు సెల్సియస్ స్కేలు, అలాగే ఫారెన్హీట్ స్కేల్ టు సెల్సియస్ స్కేలు, అలాగే సెల్సియస్ స్కేల్ టు ఫారెన్హీట్ స్కేలు, అలాగే ఫారెన్హీట్ స్కేల్ టు కెల్విన్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేల్ టు ఫారెన్హీట్ స్కేలు. ఇట్లా మనకి ఎలా కన్వర్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి సెల్సియస్ స్కేల్ టు కెల్విన్ స్కేలు మనకి ఫార్ములా ఎలా వచ్చింది అనేది చూద్దాం చూడండి. ఒకసారి సెల్సియస్ స్కేల్ కనుక చూసుకుంటే దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత ఉందండి? సెల్సియస్ స్కేల్కి 0 degrees సెంటిగ్రేడ్ ఉంది. మరి ఫారెన్హీట్ కెల్విన్ స్కేల్ కండి, కెల్విన్ స్కేల్కి 273.15 కెల్విన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు సెల్సియస్ నుంచి కెల్విన్ స్కేల్కి మనల్ని టెంపరేచర్ అనేది మార్చమంటే చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా ఒకటి ఉందండి. ఏంటంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది ముందుగా తెలుసుకోవాలి మనం. ఇది సెల్సియస్ స్కేల్ అనేది 0 నుంచి 100కి పెరుగుతుంది. సో 0 నుంచి 100కి ఇది ఎంత పెరుగుతుందండి? 30 అంటే 100 degrees పెరుగుతుంది. మరి కెల్విన్ స్కేల్లో కూడా 273 నుంచి 373కి రేంజ్ అనేది ఉంది. 273 నుంచి
373కి 273.15 నుంచి 373.15కి మనకి 100 డిగ్రీస్ అనేది పెరుగుతుంది ఫారెన్హీట్ స్కేల్లో. కానీ మనకి ఇక్కడ స్టార్టింగ్లో సెల్సియస్ స్కేల్లో 0 ఉంటే కెల్విన్ స్కేల్లో 273 ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిందనుకోండి, సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిందనుకోండి, మరి కెల్విన్ స్కేల్లో 273.15 ప్లస్ 1 డిగ్రీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి టోటల్గా 274.15 డిగ్రీ కెల్విన్ అయిద్దండి. అర్థమైందండి? ఫార్ములా మనకి యాజ్ ఇట్ ఈజ్ రెంట్లోనూ చేంజ్ 100 ఉంది. కానీ ఒకసారి ఈ డిఫరెన్స్ అనేది చూడండి. సెల్సియస్ స్కేల్కి అలాగే ఫారెన్హీట్ స్కేల్కి, సెల్సియస్ స్కేల్ 0 నుంచి అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 నుంచి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 ఉంటే, అదే ఫారెన్హీట్లో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 32 నుంచి బాయిలింగ్ పాయింట్ 212 ఉందండి. ఒకసారి మీరు ఈ డిఫరెన్స్ కనుక చూస్తే 0 to 100 అనేది 100 ఉంటే 32 to 12 అనేది 180 ఉంటుంది. ఈ ఒక్క రేషియో డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇది 0 నుంచి 100కి మూవ్ అవ్వడానికి 100 డిగ్రీస్ చేంజ్ అయితే, ఇది 32 నుంచి 212కి మూవ్ అవ్వడానికి 128 డిగ్రీస్ చేంజ్ అయిందండి. అంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుందండి? 80% ఎక్స్ట్రా, అంటే 180% అనేది చేంజ్ అవుతుంది. అది మనం ఫార్ములాలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి. ఇప్పుడు 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది మనకి ఇచ్చి దాన్ని ఫారెన్హీట్లోకి మార్చాలి అంటే, ఒకసారి చూడండి. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం 20 డిగ్రీస్ ఫారెన్హీట్లోకి మారిస్తే, ఇప్పుడు 100 అనేది 180కి మారుతుంది. అక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది సెల్సియస్ స్కేల్లో 100 అయితే ఫారెన్హీట్ స్కేల్లో 180 అవుతుంది. అంటే ఎంత చేంజ్ అవుతుందండి? 180% పెరుగుతుంది. సో ఆ 180%ని మనం చూడండి పర్సెంటేజ్లో కనుక ఇస్తే 180 డివైడెడ్ బై 100 సెల్సియస్ స్కేల్ టు ఫారెన్హీట్కి చేంజ్ చేయడానికండి మనం చేస్తున్న ఫార్ములా. ప్లస్ ఎందుకు వేసానంటే, ఇక్కడ యాక్చువల్గా జరుగుతుంది 0 బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది సెల్సియస్ స్కేల్లో 0 నుంచి స్టార్ట్ అయితే ఫారెన్హీట్ స్కేల్లో మాత్రం 32 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ 32 ఎక్స్ట్రా ఉంది. సో 32 ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. సో టోటల్గా 20 into 9/5 ప్లస్ 32. ఈ క్యాల్కులేషన్ అనేది చేసిన తర్వాత మనకి వాల్యూ వచ్చేసి 36 ప్లస్ 32 అండి. మొత్తం 68 డిగ్రీస్ ఫారెన్హీట్ అయింది. 4 9s 36 ప్లస్ 32 మనకి 30 60 ప్లస్ 6 to 8 68 ఫారెన్హీట్ అవుతుందండి. సో మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నానండి సెల్సియస్ టు ఫారెన్హీట్. ఇప్పుడు మనం ఫారెన్హీట్ టు సెల్సియస్ చూసుకుందాం. చూడండి, ఫారెన్హీట్ టు సెల్సియస్ కనుక చూసుకుంటే, ఇప్పుడు వాడొక 70 సరే ఈ 68 డిగ్రీస్నే మారుద్దాం. చూడండి, 68 డిగ్రీస్ ఫారెన్హీట్ని మనం సెల్సియస్లోకి మారిస్తే ఫార్ములా ఏమైందండి? ఇప్పుడు ఈ ముందుగా మనం చేయాల్సింది ఈ ఫారెన్హీట్లో నుంచి ప్రాసెస్ వెనక్కి, ఫారెన్హీట్లో నుంచి మనల్ని ఎంతైతే డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మారమన్నాడు కదండి. ఫస్ట్ మెయిన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ 68 డిగ్రీస్ ఫారెన్హీట్లో నుంచి మనకి ఫారెన్హీట్ స్కేల్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అండి? 32 నుంచి. సో ఫస్ట్ ఆ 32 బేస్ అనేది తీసేయాలండి. తీసేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, దాన్ని మనకి ఎంత పర్సెంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుందో చూడండి. అలా సెల్సియస్ స్కేల్ అనేది ఫారెన్హీట్ స్కేల్లోకి మార్చేటప్పుడు మనకి రేషియో అనేది 180/100 కింద చేంజ్ అయ్యిద్ది. కానీ ఇక్కడ రేషియో అనేది తగ్గిద్దండి, 100/180 అయ్యిద్ది. 100/180 అయ్యిద్ది. సో ఇప్పుడు మనకి టోటల్గా వాల్యూ అనేది వచ్చిందండి 5/9. ఇక్కడ 68లో నుంచి 32 అనేది తీసేస్తే 36, అలాగే 5/9 9 4s టోటల్గా 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండి. వాల్యూ వచ్చేసి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి వినండి, మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. సెల్సియస్ టు ఫారెన్హీట్, అలాగే ఫారెన్హీట్ టు సెల్సియస్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది. అయితే ఇప్పుడు మనం ఫారెన్హీట్ టు కెల్విన్ అనేది చేంజ్ చేద్దాం. చూడండి ఒకసారి ఫారెన్హీట్ టు కెల్విన్కి చేంజ్ చేయడం అనేది చూద్దాం. ఫారెన్హీట్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అలాగే కెల్విన్ స్కేల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 273.15 ఉంది. అది ఒకసారి రాసుకుందాం. చూడండి, 32 273.15 అండ్ 273.15 ఎంత చేంజ్ అవుతుందండి? ఇది
వాళ్ళు హైయెస్ట్ ఫారెన్హీట్ స్కేల్, అలాగే కెల్విన్ స్కేల్ వచ్చేసి 373.15. చూడండి, 373.15 కెల్విన్ స్కేల్ యొక్క టెంపరేచర్ 373.15. ఎంత చేంజ్ అవుతుందండి? ఇది 180 చేంజ్ అవుతుంది, ఇది 100 చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఫార్ములా వచ్చేసి, ఇప్పుడు మనకి 64 డిగ్రీస్ ఫారెన్హీట్ని కెల్విన్లోకి మార్చమంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫారెన్హీట్లో నుంచి ఏదైతే ఫారెన్హీట్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఉందో దాన్ని తీసేయాలండి. 64 మైనస్ ఫారెన్హీట్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత అండి? 32 డిగ్రీస్. అలాగే ఇప్పుడు దీన్ని మనం కెల్విన్లోకి మారుస్తున్నాం. కెల్విన్లోకి మార్చడం అంటే ఏంటంటే, ఇది 180 ఉన్నది, ఇక్కడ 180 చేంజ్ అయితే ఇది మాత్రం 100 చేంజ్ అవుతుంది. అంటే రేషియో తిరగబడుతుంది. 100/180. అర్థమైందండి? 100/180 ఎందుకు వేసానంటే, ఫారెన్హీట్ స్కేల్ని కెల్విన్ స్కేల్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్కొక్క ఫారెన్హీట్ డిగ్రీ 180 డిగ్రీస్ పెరిగితే కెల్విన్ స్కేల్ 100 డిగ్రీసే పెరుగుతుంది. సో రేషియో ఏమైందండి? 100/180% అనమాట. ప్లస్ 273 ఎందుకు వేయాలంటే, కెల్విన్ స్కేల్ యొక్క స్టార్టింగ్ టెంపరేచరు 273.15 అండి. అర్థమైందంటే 273.15 అనేది కెల్విన్ స్కేల్ యొక్క బాయిలింగ్ పాయింట్. మనం తీసుకుంటున్నాయని బాయిలింగ్ పాయింట్ నుంచి ఫ్రీజింగ్ పాయింట్కి, అంటే 0 to 100 తీసుకుంటున్నాం వాల్యూస్ బేస్ చేసుకొని. అయితే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 9, 5, ఇక్కడ 32, 9 4s 32, 4 5s 20 ప్లస్ 273.15 ఇట్ ఈస్ ఈక్వల్ టు 293.15. ఇప్పుడు మనం దేనిలో కన్వర్ట్ చేసామంటే కెల్విన్. ఇదండి మనకి వాల్యూ. ఒకసారి కనుక ఇది అర్థం కాకపోతే మీరు 10 seconds స్కిప్ చేసి వెనక్కి వెళ్ళండి వీడియో. మీకు దీని గురించి అర్థం అవ్వాలంటే క్లియర్గా, మీరు కనుక దీన్ని క్లియర్గా అర్థం చేసుకోకపోతే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మీరు కనుక కన్ఫ్యూజ్ అయితే మీరు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయలేరండి. అయితే దీని గురించి మీకు ఒక ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఆ స్కేల్స్ ఏదైతే మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్న స్కేల్స్ ఏమైతే ఉన్నాయో, సెల్సియస్ స్కేల్ యొక్క అబ్సల్యూట్ 0 వాల్యూ నుంచి బాయిలింగ్ పాయింట్ వరకు వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది మీకు తెలియాలండి. నాట్ ఓన్లీ సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ అయినా, కెల్విన్ అయినా, ర్యాంకిన్ అయినా, రీమర్ స్కేల్ అయినా, ఏవైనా సరే వాటి యొక్క టెంపరేచర్ స్కేల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు రేంజ్ అనేది ఉందో మీకు తెలియాలండి. అలా తెలియకపోతే మీరు ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయలేరు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన టైప్ ఆఫ్ థర్మోమీటర్స్ గురించి తెలుసుకుందాం. అసలుకి థర్మోమీటర్ అంటే మీకు తెలుసు కదండి, మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం. థర్మోమీటర్ టెంపరేచర్ని కొలవడానికి యూజ్ చేస్తామండి. ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని కొలవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం థర్మోమీటర్ అంటాం. అయితే ఈ థర్మోమీటర్లో మనకి చాలా రకాలు ఉన్నాయండి. అయితే వీటిని మనం మెయిన్గా 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ థర్మోమీటర్, అలాగే నాన్ ఎలక్ట్రికల్ థర్మోమీటర్స్ అన్ని. అయితే ఎలక్ట్రికల్ థర్మోమీటర్లో మనకి 2 రకాలు ఉంటాయండి. పైరోమీటర్, అలాగే రెసిస్టెన్స్ థర్మోమీటర్ అని. అలాగే నాన్ ఎలక్ట్రికల్ థర్మోమీటర్లో మనకి మెర్క్యూరీ థర్మోమీటర్ కానీ, మెటల్ థర్మోమీటర్ కానీ, ఇట్లా రకాలు ఉంటాయండి. ఇవే కాదండి, థర్మోమీటర్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం కోసమని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మెర్క్యూరీ థర్మోమీటర్ ఇక్కడ మనకి ఇమేజ్లో కనపడుతుంది చూడండి. మెర్క్యూరీ థర్మోమీటర్, దీన్ని యూజ్ చేసి మనం మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ని ఈజీగా కనుక్కోవచ్చండి. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అలాగే లిక్విడ్స్, అలాగే వేపర్స్ యొక్క టెంపరేచర్స్ కూడా ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ని యూజ్ చేసి మనం కనుక్కోవచ్చండి. అయితే ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ని ఎవరు కనిపెట్టారయ్యా అంటే, డేనియల్ గ్యాబ్రియల్ ఫారెన్హీట్ అనే ఆయన కనిపెట్టాడండి ఆమ్స్టర్డామ్లో. అయితే దీంట్లో ఉన్న మెర్క్యూరీ అనేది టెంపరేచర్ని బట్టి ఎక్స్పాన్షన్, అలాగే కాంట్రాక్షన్ అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఇమేజ్లో కనపడుతుంది చూడండి, మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది. దీని యొక్క టెంపరేచర్ స్కేల్స్ గురించి కూడా, దీని యొక్క టెంపరేచర్ రేంజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్ రేంజ్ చూపిస్తున్నారు. ఇక్కడ మినిమం రేంజ్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది చూపిస్తున్నారు. అదండి. అయితే ఈ థర్మోమీటర్స్లోనే మనకి నాన్ ఎలక్ట్రికల్ థర్మోమీటర్స్లో బైమెటాలిక్ థర్మోమీటర్ అనేది రెండోదండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాసెస్ అండి. వీటిలో 2 రకాలు ఉన్నాయి, స్పెరికల్ టైపు, అలాగే హెలికల్ టైప్ అని బైమెటాలిక్ థర్మోమీటర్ అనేది. అయితే ఇది ఎక్కువగా ఏసీ థర్మోస్టాట్స్లోను, అలాగే రిఫైనరీస్, అలాగే హీటర్స్లో ఈ బైమెటాలిక్ థర్మోమీటర్ అనేది యూజ్ చేయడానికి మనకి ఆస్కారం అనేది ఉండదండి. బైమెటాలిక్ థర్మోమీటర్ గురించి మీకు ఈ ఇమేజ్ అనేది చూస్తే ఒక ఐడియా అనేది వస్తుందండి. స్క్రీన్ మీద కనపడుతున్న నా ఇమేజ్ చూడండి, ఇది బైమెటాలిక్ థర్మోమీటర్ అండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లాటినం రెసిస్టెంట్ థర్మోమీటర్ గురించి మాట్లాడుకుందాం. ప్లాటినం రెసిస్టెంట్ థర్మోమీటర్, PRT. ఇది మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఇమేజ్ చూడండి. ప్లాటినం రెసిస్టెన్స్ థర్మోమీటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే ఒకసారి దీని గురించి చూడండి. ద ప్లాటినం థర్మల్ రెసిస్టెన్స్ యూజెస్ ప్లాటినం ఫర్ డిటర్మైనింగ్ ద టెంపరేచర్. దీన్ని లోపల యూజ్ చేసే మెటీరియల్ ప్లాటినం అండి. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ప్లాటినం చేంజెస్ విత్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్. అర్థమైందండి.
టెంపరేచర్ చేంజెస్ వల్ల దీని యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద థర్మోమీటర్ మెజర్స్ ద టెంపరేచర్ ఓవర్ ద రేంజ్ ఆఫ్. ఈ థర్మోమీటర్ని యూస్ చేసి మనకి దగ్గరగా -200 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది కొలవచ్చు. అలాగే ఇప్పుడు మనకి పైరోమీటర్ అనేది గురించి తెలుసుకుందాం. చూడండి, పైరోమీటర్ని మీరు చాలామంది చూసే ఉంటారండి. ఇది కరోనా టైంలో మనం ఎక్కువగా యూస్ చేసాం. దీన్ని యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ని ముట్టుకోకుండానే అది ఎంత టెంపరేచర్ ఉందనేది మనకి మనం తెలుసుకోవచ్చండి. ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న సెంటెన్సెస్ అని చదువుతాం చూడండి. పైరోమీటర్ డివైస్ ఫర్ మెజరింగ్ రిలేటివ్లీ హై టెంపరేచర్ సచ్ యాజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఫర్నేసెస్. మనం ఫర్నేసెస్లో కానీ బాయిలర్స్లో కానీ టెంపరేచర్స్ని కనుక్కోవాలంటే ఈ పైరోమీటర్ని యూస్ చేయొచ్చండి. మోస్ట్ పైరోమీటర్స్ వర్క్స్ బై ద మెజరింగ్ రేడియేషన్ ఫ్రమ్ ద బాడీ. అంటే ఆబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ ద్వారానే ఈ పైరోమీటర్ అనేది టెంపరేచర్ని కనుక్కోవడం అనేది జరుగుతుందండి. అలాగే ఏ పైరోమీటర్ ఆర్ రేడియేషన్ థర్మోమీటర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ థర్మోమీటర్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ ఇమేజ్లో కనపడుతుంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పైరోమీటర్ని పట్టుకొని ఆబ్జెక్ట్ని టచ్ చేయకుండా దాని నుంచి రిలీజ్ అయ్యే బీమ్ని యూస్ చేసి, లేజర్ బీమ్ని, ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది కనుక్కోవడం జరుగుతుందండి. దీన్ని 2000 కెల్విన్ల కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ని కూడా మనం దీని ద్వారా కనుక్కోవచ్చండి. ఇది ఎక్కువగా ఫర్నేసెస్లోను, అలాగే మోల్డెన్ మెటల్స్లోను, అలాగే ఓవర్ హీటెడ్ మెటీరియల్స్, లిక్విడ్స్ వీటిలో ఉన్న టెంపరేచర్ని మనం యూస్ చేసి కనుక్కోవచ్చండి. అయితే యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టీఫెన్స్ లా ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్. అంటే ఈ స్టీఫెన్స్ లా ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ని, ఈ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని ఈ పైరోమీటర్ అనేది వర్క్ అవుతుందండి. వీటి గురించి మీకు ఎందుకంటే నేను ఇంత క్లియర్గా చెప్పకపోవడం, డెప్త్గా వెళ్ళకపోవడం, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్మోమీటర్ టైప్స్ అడగడం మనల్ని అడగొచ్చు, కానీ ఇంకా వాటి యొక్క ప్రిన్సిపల్స్ అలాగే అంతకంటే ఎక్కువ డెప్త్ వెళ్ళడానికి ఇక్కడ మనకి ఆస్కారం అనేది లేదండి. అలాగే టెంపరేచర్ ఎఫెక్ట్స్ ఆన్ సాలిడ్స్ గురించి మన టాపిక్ అండి. టెంపరేచర్ ఎఫెక్ట్స్ ఆన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఇప్పుడు మన టాపిక్. ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఇమేజ్లో కనపడుతుంది చూడండి, సాలిడ్, లిక్విడ్, అలాగే గ్యాస్ అని. ఇప్పుడు సాలిడ్ యొక్క యాటమ్స్ అనే బాండింగ్ చాలా క్లోజ్గా ఉండి స్ట్రాంగ్ బాండింగ్తో ఉంటుందండి. లిక్విడ్ యొక్క యాటమ్ యొక్క బాండింగ్ అనేది కొంచెం స్పేస్ అనేది ఉంటుందండి, వాటి యాటమ్స్ యొక్క మధ్య బాండింగ్ అనేది. కానీ గ్యాసెస్ యొక్క యాటమ్స్ మధ్య బాండింగ్ అనేది చాలా దూరంగా ఉండడం వల్ల అవి లూజ్లీ బాండింగ్ అయి ఉంటాయండి. అయితే ఒకసారి సాలిడ్ అనే దానికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుందండి. అలాగే లిక్విడ్కి నాట్ ఏ రిజిడ్, అలాగే గ్యాస్ కూడా ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదండి. సాలిడ్కి ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదండి, లిక్విడ్ కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదండి, కానీ గ్యాసెస్కి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదండి. ఒకసారి కనుక మనకి రైట్ సైడ్ కనిపించే ఇమేజ్ కనుక చూసుకుంటే, మనం సాలిడ్ని కనుక మెల్ట్ చేస్తే అది లిక్విడ్గా మారిద్ది, దీన్ని మెల్టింగ్ ప్రాసెస్ అంటాము. లిక్విడ్ మెల్ట్ చేస్తే అది ఎవాపరేట్ అయ్యిద్ది, దాన్ని ఎవాపరేటింగ్ అంటాం, అది గ్యాస్గా మారిద్ది. వన్స్ గ్యాస్ని కనుక మనం కండెన్స్ చేస్తే అది లిక్విడ్గా మారిద్దండి. గ్యాస్ లిక్విడ్ ఫామ్లో మారడానికి మనం కండెన్సేషన్ అంటాం. అలాగే లిక్విడ్ ఫ్రీజింగ్ పాయింట్లోకి రావడానికి మనం ఫ్రీజింగ్ అంటాం. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ద్వారా చూడండి, ఈ డయాగ్రామ్ ద్వారా సాలిడ్ లిక్విడ్గా మారే ప్రాసెస్ని ఏమంటాము, అలాగే లిక్విడ్ గ్యాస్గా మారే ప్రాసెస్ని ఏమంటాము అనేది తెలుసుకోవచ్చండి. సాలిడ్ లిక్విడ్గా మారడాన్ని మనం మెల్టింగ్ అంటాం. చూడండి, సాలిడ్ లిక్విడ్గా మారే ప్రాసెస్ని మనం మెల్టింగ్ అంటాం. అలాగే లిక్విడ్ గ్యాస్గా మారే ప్రాసెస్ని కూడా, ఆ ప్రాసెస్ని మనం ఎవాపరేటింగ్ అంటాం. అలాగే గ్యాస్ లిక్విడ్గా మారి దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. అలాగే లిక్విడ్ సాలిడ్గా మారి దాన్ని ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజింగ్. ఈ పాయింట్లు తప్పండి, ఈ మెల్టింగ్ అనేది కాదు, ఇది మెల్టింగ్ అండి, మెల్టింగ్. ఈ పాయింట్ మాత్రం దీన్ని మనం ఎవాపరేటింగ్ అంటాం. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ సర్ఫేస్, అలాగే క్యూబికల్ ఎక్స్పాన్షన్స్. ఒక పదార్థాన్ని వేడి చేయడం వల్ల ఆ పదార్థంలో జరిగే మార్పుల్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అండి. ఒకసారి లీనియర్ ఎక్స్పాన్షన్ గురించి కనుక చూసుకుంటే, ఒక పదార్థాన్ని కనుక మనం వేడి చేసినప్పుడు ఆ పదార్థంలో డైమెన్షనల్గా ఒక డైరెక్షన్లోనే మనకి ఆ పదార్థంలో చేంజ్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 డైరెక్షన్స్ తెలుసండి, ఎక్స్, వై, అలాగే జెడ్ డైమెన్షనల్ డైరెక్షన్స్ అంటాం. అయితే వీటిని మనం ఈ డైరెక్షనల్ ఇప్పుడు ఒక పదార్థాన్ని మనం వేడి చేసినప్పుడు అది ఒక డైరెక్షన్లోనే, అంటే ఒక లీనియర్ డైరెక్షన్లోనే ఎక్స్పాన్షన్ అనేది జరిగిందంటే మనం లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. దీన్ని మనం ఆల్ఫాతో ఇంటిమేట్ చేస్తాం. అయితే చేంజ్ ఇన్ లెంత్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది దీనికి ఫార్ములా. అయితే ఒకసారి నెక్స్ట్ది కోఎఫిషియంట్ ఆఫ్ సర్ఫేస్ ఎక్స్పాన్షన్ అంటే చూడండి, సర్ఫేస్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఏరియా. ఒకవేళ కనుక మనం ఒక ఆబ్జెక్ట్ని మనం వేడి చేసినట్టయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ అనేది ఏరియా వైజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని మనం సర్ఫేస్ ఎక్స్పాన్షన్ డ్యూ టు టెంపరేచర్ అనేది అనొచ్చండి. దీన్ని మనం బీటాతో ఇంటిమేట్ చేయొచ్చండి.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సర్ఫేస్ అనేది ఇట్లా ఉంది, ఇది వేడి చేయడం వల్ల ఎంత అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం సర్ఫేస్ ఎక్స్పాన్షన్ అంటాం. దీన్ని మనం మీటాతో ఇంటిమేట్ చేస్తాం. అయితే దీని యొక్క కోఎఫిషియంట్ ఫార్ములా వచ్చేసి దీని యొక్క ఫార్ములా వచ్చేసి చూడండి, డెల్టా ఏ బై డెల్టా టీ అని, అంటే చేంజ్ ఇన్ ఏరియా బై చేంజ్ ఇన్ టెంపరేచర్ అండి. అయితే ఒకసారి కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ గురించి చూద్దాం. చూడండి, చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి బై వి నాట్ బై చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ డిటీ అండి. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ని మనం గామాతో ఇంటిమేట్ చేస్తామండి, గామా. అయితే ఒకసారి మనం కనుక చూసుకుంటే గామా ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్ అండి. అయితే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ సర్ఫేస్ అంటే ఏరియా, అలాగే చేంజ్ ఇన్ లెంత్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, ఇట్లాంటికి మనకి యూనిట్స్ వచ్చేసి కేజీ ఇన్వర్స్ అండి, అదే కెల్విన్ ఇన్వర్స్ అండి, ఆర్ సెల్సియస్ ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు అండి. అదేంటి సార్ అట్లా అంటారు అని అంటే, ఒకసారి మనకి ఫార్ములా చూడండి, గామా ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండి. అయితే మనకి దీనికి సంబంధించి ఫార్ములా కనుక చూసుకుంటే, ఈ దీని యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి నెక్స్ట్ వచ్చే ఇదేంటంటే 1 బై డెల్టా టీ. టీ అంటే టెంపరేచర్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి 1 బై సెల్సియస్లో తీసుకుంటే కెల్విన్, ఆరు 1 బై అదే కెల్విన్స్లో తీసుకుంటే కెల్విన్, అలాగే సెల్సియస్లో తీసుకుంటే మనకి 1 బై సెంటిగ్రేడ్ అయ్యిందండి. సో మనకి కెల్విన్ యూనివర్స్ కానీ సెల్సియస్ యూనివర్స్ కానీ మనకి యూనిట్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. లీనియర్ ఎక్స్పాన్షన్ కానీ కోఎఫిషియంట్ ఎక్స్పాన్షన్ కానీ, అదే లీనియర్ ఎక్స్పాన్షన్ కానీ సర్ఫేస్ ఏరియా ఎక్స్పాన్షన్ కానీ కెమికల్ ఎక్స్పాన్షన్ కానీ మనకి వాల్యూ వచ్చేసి కెల్విన్ యూనివర్స్ కానీ సెల్సియస్ యూనివర్స్ కానీ అవుతాయండి యూనిట్స్ వచ్చేసి. ఇదండి ఈరోజు మన క్లాస్. ఈ క్లాస్